కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం. సాక్షి, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, జ్యోతి ఈ పత్రికలన్నింటినీ కూడా ఈరోజు సమీక్ష చేస్తున్నాం మనం. అసలు కారణం బాబు అరెస్టే, ఆ శిక్ష ఐపీఎస్ల పై కక్ష అంటూ వార్తా కథనం ఇచ్చారు సాక్షి వాళ్ళు. అధికారులను అక్రమ కేసుల్లో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని ట్రాఫ్ ఫోర్జరీ కేసుల్లో నిందితులైన జత్వానికి వత్తాసు అంటూ ప్రధానంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 1 సంవత్సరం ముందు కేసు పెట్టడమే కారణం, అందుకోసం ఐపీఎస్ని కక్ష తీర్చుకుంటున్నారు అన్నట్టుగా వార్తా కథనాన్ని రాసుకొచ్చారు. వాస్తవంగా అప్పుడు కేసు పెట్టడం తప్పే అన్న ఒప్పుకున్నట్ట, లేకపోతే ఈరోజు అధికారం రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడానికి కూడా ఆ రోజు కేసే కారణం. అది తప్పుడు కేసా ఒప్పు కేసా తర్వాత కానీ మొత్తం మీద దౌర్జన్యపూరితంగా అక్రమంగా జైల్లో ఎత్తుకొని పెట్టి దాదాపు 1 నెల రోజులకు పైగా రిమాండ్ లో పెట్టడం జరిగింది. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నట్టుగా సాక్షి వైసీపీ వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఆ పద్ధతి తప్పని ఒప్పుకున్నట్ట కాదా అనేది ప్రశ్న. మొత్తం మీద ఆ యొక్క కేసు యొక్క నిర్వాహకం వల్లే ఇప్పుడు ఐపీఎస్లకి ఐఏఎస్లకి తగులుకునింది అనేది అర్థమవుతోంది వాళ్ళకు కూడా. ఢిల్లీ సీఎం అతిశి కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆఫ్ శాసనసభ పక్ష ఏకగ్రీవ నిర్ణయం. రాజీనామా సమర్పించిన కేజ్రీవాల్ వారంలో సీఎంగా అతిశి ప్రమాణం. కేజ్రీవాల్ గారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన అత్యుత్తమ ముత్యంలా బయటపడాలనే ఉద్దేశంతో మొత్తం రాజీనామా చేసి ఇంటింటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసి పత్రికల్లో కూడా మనం చూసాం. అదే విషయమే, అందుకోసమే అతిశి గారిని సీఎంగా ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులు 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అతిశి గారు. ఇది మనం చూడొచ్చు. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ గారు ఉన్నారు ఇంతకుముందు మహిళా ముఖ్యమంత్రులుగా. తర్వాత చూసినప్పుడు వరద బాధితులకు ప్యాకేజీ, ఇండ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్ళు, దుకాణాలు మునిగితే 25,000. ఈ వార్త అన్ని పేపర్లలో గుమ్మడికాయ అంత సైజులో హెడ్డింగ్లో పెట్టారు. అన్ని ఇళ్ళకి 25,000 అని చెప్పి. వాస్తవంగా ఏమి నిజంగానే 25,000 ఇస్తున్నారా అంటే 25,000 అందరి ఇళ్ళకి కాదు, ఓన్లీ షాపులకు మాత్రమే అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం అన్ని పత్రికలు నేను చదువుకుంటూ వస్తే నాకు అర్థమైంది. అది ఒక కన్ఫ్యూజన్ అనమాట. అందరికి 25,000 వస్తుందా లేకపోతే 10,000 వస్తుందా అని. వాస్తవంగా చూస్తే కింద అంతస్తులో ఉండే వాళ్ళకి 10,000, ఇళ్లలో నీళ్లు వచ్చిన వాళ్ళకి 10,000 అని చెప్పి రాసుండారు. 25,000 ఓన్లీ షాపుకి అని చెప్పి రాసుండారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. కాబట్టి చూడాలి, 25,000 ఇస్తా ఉంటారా 10,000 ఇస్తా ఉంటారా అనేది చూడాల్సింది. వరికి హెక్టార్ కు 25,000 చొప్పున పరిహారం. హెక్టార్ అంటే 2.5 ఎకరా, అంటే ఎకరా 10,000 లెక్క. గత ప్రభుత్వం భూతాన్ని స్వాస్థంగా పూడ్చిపెట్టాలి. అమరావతి మునిగిపోతున్న నోళ్లకు తాళాలు వేయాలి. నీళ్లు వస్తాయని ఆకాశంలో రాజధాని కడతారా? ఆపరేషన్ బుడమేరు త్వరలో ప్రారంభం. మీడియాతో సీఎం చంద్రబాబు. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని వ్యంగ్యంగా చెప్పుకురావడం అనేది కనబడుతుంది. తర్వాత బాలికల హాస్టల్లో కీలక పర్వం. ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వేర వ్యవహారం. గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డన్ భర్త లైంగిక దాడి. ఈయన్ని రక్షించడానికి కొంతమంది అదే పనిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలిక తల్లిదండ్రులు, బాలికలు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయం వ్యక్తులు కొంతమంది వత్తాసు పలుకుతున్నారని చెప్పి తెలుస్తుంది. బాలికను భయపెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. తూతూ మంత్రంగా పోలీసుల విచారణ. టాపర్ల ఎంపిక. ఐఐటి బాంబే జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ ర్యాంకర్లకు ఆకర్షిస్తున్న విద్యా సంస్థ
తొలి 10 ర్యాంకులు సాధించిన వారంతా అక్కడే చేరిక. టాప్ 1000లో ఏకంగా 246 మంది ఒక ముంబై ఐఐటిలోనే చేరిపోతున్నారంట. ఇది ప్రధానమైన వార్తగా ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఆ ఆ తర్వాత పోస్టు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. ఎమ్మెల్సీ సిఫార్సు లేకపో ఎమ్మెల్యే సిఫార్సు లేకపో రేటు, పోస్టింగ్ కు మరో రేటు. ఎక్సైజ్ శాఖ ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున చర్చానీయాంశంగా మారింది. మామూలుగా కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నారు. దాంట్లో బాగా డబ్బులు ముట్టేటట్టుండదు. అందుకోసం ఆ ఎక్సైజ్ ట్యాక్స్ లో డబుల్ ధమాకా పేరుతో పెద్ద హెడ్డింగ్ తో సాక్షి ఇవ్వడం జరిగింది. మా కళలు చిదిమేసిన ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్ ప్రశ్నార్థకం చేసింది. మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది. రోజు ఈ వార్త వస్తూనే ఉంది సాక్షిలో. ప్రధానంగా ఇక్కడ 750 సీట్లు తగ్గిపోయింది ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేది. ప్రభుత్వ రంగానికి రావాల్సిన కాలేజీలన్నింటినీ కూడా రానియకుండా చేసేసారనేది ఆరోపణ. దాంతో కొంతమంది బాగా డాక్టర్లకు కావాల్సిన వాళ్ళు, నీట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా నిరాశకు గురయ్యి వాళ్ళు మాట్లాడుతున్న విషయాల్ని ఎక్స్పోజ్ చేస్తూ వార్త రాయడం జరిగింది. మరి 568 మార్కులు వచ్చి కూడా వాళ్ళకి సీట్ రావడం లేదు అనేది గత సంవత్సరం అయితే 542 మార్కులకు కూడా సీట్ వచ్చిందంట. ఇప్పుడు 568 వచ్చినా సీట్ రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనబడుతుంది. ప్రజాశక్తి పత్రికలో మనం చూసాం, ముందే చెప్పాను కదా, పెద్ద పెద్ద అక్షరాలతో 25,000 లెక్కన అన్నారు. 25,000 లేదు. లోపల పేజీల్లో మనం చూస్తే రూరల్లో 10,000. మొత్తం వార్త అంతా చదివితే ఎక్కడ 25,000 అని చెప్పేసి ప్రతి ఇంటికి రావడంలా. ఓన్లీ షాపులకు మాత్రమే, మునిగిపోయిన షాపులకు 25,000 లెక్కనిస్తున్నారు. బుల్డోజర్ న్యాయం ఇంకానా, ఇకపై సహించేది లేదు. సుప్రీం స్పష్టీకరణ. అక్టోబర్ 1 తదుపరి విచారణ. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు, దాదాపు 3-4 ఏళ్లుగా బీజేపీ అధికారం వచ్చినప్పటి నుండి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే శిక్ష గురవుతారో అందులో మైనారిటీ ప్రజల మీద వాళ్ళ ఇళ్ళని నేరుగా పోయి బుల్డోజర్లతో తోసేయడం, అది ఎటువంటి అనుమతి లేకుండానే చేసేయడం, ఇట్లాంటివి చాలా చేశాయి ప్రభుత్వాలు అనేక చోట్ల. దీనికి వ్యతిరేకంగా సీరియస్ గా సుప్రీంకోర్టు ఎక్కడ కోర్టు అనుమతి లేకుండా, సరైన ఆదేశాలు లేకుండా ఎక్కడ కూల్చడానికి వీలు లేదు. అయితే కాలువ గట్లు, అదేవిధంగా రైల్వేకి సంబంధించి, రోడ్లకు సంబంధించి మినహాయింపు అనే విషయాన్ని చెప్పింది. తదుపరి విచారణ అదే అక్టోబర్ 1 అని చెప్పాం కదా. జమ్మూ కాశ్మీర్లో తొలి దశ ఎన్నికలు ఈరోజు జరుగుతుంది. ఇది ప్రధానమైన వార్తగా ఇవ్వడం జరిగింది. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కానీ మన ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు వస్తే ఎవరు ఆదుకోరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్లు నష్టాలు వస్తే ఎవరు ఆదుకోరు. అయితే ఖచ్చితంగా మన స్టీల్ ఫ్యాక్టరీని రక్షిస్తామని చెప్పేసి చెప్పడం, కానివ్వం, ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు నోరు తెరిచారు. ఈ 3 నెలల కాలంలో నోరే తెరవకుండా ఉన్నారు. ఈ మధ్య ఈ స్టీల్ ప్లాంట్ విషయమే చాలా పెద్ద చర్చానీయాంశం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి ఈ మాట మాట్లాడడం ఒక ప్రాధాన్యత అంశంగా ఈరోజు ఉంది. ఈ వార్త ఫస్ట్ పేజీలో ప్రజాశక్తి మాత్రమే ఇచ్చింది, వేరే వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి అనుకున్నాం, బెంబెలెత్తిస్తున్న బియ్యం ధరలు. సన్న బియ్యం క్వింటాలు 5,300 రూపాయల పైన 2 వారాల్లో 200 రూపాయలకు పైగా పెరిగింది. అది విషయము. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు రాష్ట్రంలో అమల్లో ఉన్న జగనన్న స్వాస్థ్య భూరక్ష పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టుగా మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇక నుండి పాత పేరును రికార్డుల నుండి తొలగించాలని ఆదేశం. అంటే పేరు మారుస్తున్నారు కానీ ఆ సర్వే మాత్రం కంటిన్యూ అవుతుందని మాత్రం అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ సర్వే ఆమోదించినట్టే.
అయితే పేరు మాత్రం రీసర్వే ప్రాజెక్టుగా వేరే పేరు మారుస్తున్నారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా నిమజ్జనానికి తీసుకొస్తున్న 70 అడుగుల కనబడుతుందా పెద్ద విఘ్నేశ్వరుని విగ్రహం తీసుకెళ్ళి నిన్న నిమజ్జనం చేయడం జరిగింది. యువతకు ఏచూరి జీవితం ఆదర్శనీయం. సంస్మరణ సభలో శాసన మండలి చైర్మన్ మోషేను రాజు. అన్ని పేపర్లో వచ్చిందే, దీంట్లో కూడా వచ్చింది. సముద్ర మార్గాన జంప్, ఓడ ఎక్కి ఉడాయించిన గనుల వెంకటరెడ్డి విచారణ జరిగితే దొరికిపోతానని భయపడి చంద్రబాబు ప్రమాణాలకి ముందు రోజే ఫరార్. కోస్ట్ గార్డ్ అధికారిగా పాత పరిచయాలు వాడకం. చెన్నై నుంచి భార్యతో విదేశాలకు సముద్ర ప్రయాణానికి 10 లక్షలు ఖర్చు. బంధువుల ద్వారా ఏసీపీకి సమాచారం. ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే యత్నం. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్. వెంకటరెడ్డి గారి గురించి 3 నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కడికి పోయినారనేది తెలియలేదు. ప్రయత్నం చేస్తున్నారంట. ప్రధానమైన వార్తగా అన్ని పత్రికల్లో వచ్చింది. లెబనాన్ లో ఫేజర్లు అనే కొన్ని పరికరాలు ఆ ప్రభుత్వం తయారు చేసింది. ఆ తయారు చేసిన ప్రభుత్వం తన రక్షణ కోసం తయారు చేసింది. వాళ్ళ ప్రాణాలని వాళ్ళ అధికారులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రజల్ని చంపేసింది అది. అయితే లెబనాన్ హెజ్బుల్లా సంబంధించిన వాళ్ళు హెజ్బుల్లా అధికారులు ఏం చెప్పారంటే, మొత్తం ఇజ్రాయెల్ చేసిన పనే ఇది అని చెప్పి ఆరోపించింది. ఇజ్రాయెల్ పనేనని హెజ్బుల్లా ఆరోపణ. దాదాపు 9 మంది చనిపోయినారు. దాదాపు 1000 మందికి పైగా చాలా ఎక్కువ దెబ్బలు తగిలినాయి. 200 మందికి పైగా చాలా సీరియస్ అంట. అది విస్ఫోటనం సంబంధించి. గూగుల్ టేక్అవుట్ తో గుట్టు రట్టు. జత్వాని కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు. మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ రద్దు చేస్తున్నట్టు బెంగాల్ ప్రభుత్వం చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే. అదే సందర్భంలో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది అని చెప్పి చెప్పడం. వాళ్ళు ఇచ్చిన జీవోని రద్దు చేయమని చెప్పేసి సీరియస్ గా సుప్రీంకోర్టు చెప్పేసింది. వాళ్ళు డ్యూటీలకు వెళ్ళొచ్చు, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, అయితే రక్షణ కల్పించాలని మాత్రం సీరియస్ గా చెప్పింది. మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలకు సమాన అవకాశాలు కోరుకుంటారు సుప్రీం. ఇది ప్రధానమైన వార్తలుగా మనకు. హరికథ సార్వభౌమ కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత. సభలో కూడా అదే వార్తలే, పెద్ద తేడా ఏం లేదు. పెద్ద పెద్ద అక్షరాలతో 25,000 అని చెప్పి, ఇంటింటికి 25,000 అని చెప్పి రాశారు. ఎక్కడ 25,000 లేదు. ఇట్లంతా పూర్తిగా చదివితే 10,000 లెక్కనే ఇస్తున్నారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతికి తొలి విడత పోలింగ్ నేడే. అది మొదటి అప్రూవర్ గా మారిన విషయాలు కొన్ని. జత్వాని కేసులో దర్యాప్తు వ్యూహాత్మకం, సంచలన మలుపు. మరోవైపు నేడు హైకోర్టు విచారణకు విద్యాసాగర్ పిటిషన్. కోవిడ్ కొత్త వేరియంట్ వస్తుందంట. యూరోప్ లో పలు చోట్ల వైరస్ గుర్తింపు, వేగంగా వ్యాప్తి. ప్రస్తుతం 27 దేశాలకు విస్తరించింది. అమెరికాలో 12 రాష్ట్రాలకు విస్తరణ. ప్రపంచ దేశాలు డేంజర్ బెల్స్. జూన్ లో జర్మనీలో తొలి కేసు. మొత్తం మీద మళ్ళీ రూపం మార్చుకొని కోవిడ్ ప్రపంచంలో ఎంటర్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే 27 దేశాలకి ఎంటర్ అయిపోయింది. చాలా సీరియస్. నారా లోకేష్ ప్రజా దర్బార్లు, విన్నపాల వెల్లువ. వరద బాధితుల సమస్యలు ఒకవైపు, అక్రమ కేసులు, వైసీపీ నాయకుల వేధింపులు, ఫిర్యాదులు మరోవైపు. సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి భరోసా. ఇది మనం ఈరోజు ముఖ్యమైన వార్తలుగా మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా 25,000 ఇస్తామని చెప్పారు. అది 10,000కు ఎక్కువ మందికి వస్తుంది. 25,000 ఓన్లీ షాప్ల వాళ్ళకి మాత్రమని మనకు అనిపిస్తుంది మొత్తం వార్త అంతా చదివిన తర్వాత. ఆ క్లారిటీ ఈ రోజు అర్థమవుతుంది. ఓకే, మీ కామన్ మ్యాన్ వాయిస్ విన్నాం.